77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశమంతా గవర్నమెంట్ సెక్టార్స్ కానీ, కాలేజెస్, స్కూల్స్ ప్రతి ఒక్క ఇన్‌స్టిట్యూషన్‌లో కూడా మనం మన యొక్క జెండాను ఎగరేస్తున్నాము. దానికి మన యొక్క జాతీయ గీతాన్ని పాడుతున్నాము. మనం మన దేశాన్ని ప్రతి ఒక్కరముగా మనం ఇండియన్స్ అయినందుకు వి ఆర్ ప్రౌడ్ టు బి అని ఇండియన్స్ అన్నమాట. మన దేశాన్ని మనం గౌరవించాలి. మనం ఈ యొక్క దేశంలో పుట్టినాము కాబట్టి, ఈ యొక్క దేశం యొక్క బాగు అనేది కూడా మన చేతిలో ఉంది. అందుకే అంటాడు దేవుడు, దేశము కొరకు ప్రార్థించండి. దేశము కొరకు కన్నీరు కార్చండి. అవును, మన దేశంలో ఎక్కడ చూసినా మనశ్శాంతి లేదు, సమాధానము లేదు. ఎక్కడ చూసినా అల్లరులు, ఎక్కడ చూసినా కరువులు, తుఫానులు, వరదలు, వ్యాపారస్తులు నష్టాల్లో, ఈవెన్ వ్యవసాయదారులు నష్టాల్లో, ఎక్కడ చూసినా కన్నీరు, కష్టముతో మన దేశం ఉంది. ఈ సంవత్సరమైనా దేవుడు మన దేశంలో ప్రశాంతతను, శాంతిని, సంతోషాన్ని, సమృద్ధిని దేవుడు మనకు దయచేయాలని మన దేశము కొరకు భారంగా ప్రార్థన చేద్దాం. ఏదో గణతంత్ర దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం అనేది కాదు. ఈ ఒక్క రోజే మనం దేశాన్ని గౌరవించడం కాదు. మనము జీవించినంత కాలం మన దేశాన్ని మనం గౌరవించాలి. మనం ఈ యొక్క దేశంలో ఉన్న మన యొక్క హక్కును మనం వినియోగించుకోవాలి. మనము సంతోషంగా మన జీవితంలో మన యొక్క దేశంలో మనం జీవించాలంటే మన దేశము సస్యశ్యామలంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించాల్సిన బాధ్యత దేవుడు మన భుజముల మీద పెట్టి ఉన్నాడు కాబట్టి మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని మనం గౌరవిద్దాం. మన దేశముకుంటున్న మన దేశం మనకిచ్చిన హక్కును మనం సద్వినియోగం చేసుకుంటూ మనం దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. ఆమేన్.